నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాలు కవాతును ప్రారంభించారు. అపాచీతో పాటు ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పౌరులు ధరించే దుస్తులతో అశ్విక దళం తొలిసారి ఈ పరేడ్లో పాల్గొంది. ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక విభాగం కూడా ప్రదర్శనలిచ్చింది. దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలం, ఆపరేషన్ సింధూర్లో వాడిన ప్రధాన ఆయుధ వ్యవస్థలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అమరావతి రాయపూడిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. భద్రతా బలగాల నుంచి గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత అని చెప్పారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. మేడార అభివృద్ధి కోసం 251 కోట్లను కేటాయించామని గవర్నర్ వెల్లడించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు నేతలు హాజరయ్యారు. దేశానికి స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణ త్యాగం చేశారు అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అన్నారు. ఇవాళ వస్తున్న ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వారు విడనాడి వ్యక్తిగత కాంక్షతో, వ్యక్తిగతమైన ఆలోచనతో, స్వార్థంతో, అవినీతితో ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో సరే రాజకీయాల్లో గెలుపుకోవడం అనేది పక్కన పెట్టుకుంటే మనం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతని మనం గుర్తిరిగి వాటిని ఆ స్ఫూర్తితోనే మనం ముందుకెళ్లాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్పీ కార్యకర్తని కోరుకుంటూ, రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు నేతలు రిపబ్లిక్ డే శుభాకాంక్షలను చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. నేతలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే ఏకే సింగ్, స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ను జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేశారు. అఠారీ వాఘా సరిహద్దులో రిపబ్లిక్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బీఎస్ఎఫ్ జవాన్లు నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ కవాతు పర్యాటకులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా మహిళా జవాన్లు సైనిక విన్యాసాలు ఒళ్లు గగురు పొడిచాయి. భారత్ మాతాకి జై అన్న నినాదాలతో అటారీ బార్డర్ దద్దరిల్లింది. 1959 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉండగా ఈ వేడుకను చూసేందుకు సుమారు 40,000 మంది పాల్గొన్నారు. సందర్శకుల దేశభక్తి మధ్య ఆ ప్రాంతం దద్దరిల్లింది. आपको जैसे कुछ निवेदन है कि राष्ट्रीय ध्वज के उतारते समय ध्वज के सम्मान में अपने अपने साथ खड़े हो जाए. సాక్షి టీవీ కథనానికి అధికారులు స్పందించారు.
విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనం ప్రహారీ గోడకు లైటింగ్ ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్ను 3 రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. బందర్ రోడ్డు డివైడర్ మధ్యలోని విద్యుత్ స్తంభాలకు సైతం లైటింగ్ ఏర్పాటు చేశారు. కానీ అంబేద్కర్ స్మృతి వనాన్ని విస్మరించారు. ఈ అంశంపై సాక్షి టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. స్పందించిన అధికారులు ఇవాళ స్మృతి వనం ప్రహారీ గోడకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఏపీ గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడకగా ఉందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చివరకు గవర్నర్తో కూడా చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని తెలిపారు. బాబు, పవన్, లోకేష్ అబద్ధాలతోనే బతుకుతున్నారని విమర్శించారు. సూపర్ 6 అంటూ సూపర్ మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా అన్ని కూడా పచ్చి అబద్ధాలు, తప్పులు తడకలాగా ప్రసంగించే విధంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తయారు చేసింది. అన్ని కూడా మేము అమలు చేసేసాము. గత 5 సంవత్సరాల పరిపాలనలో తప్పులు జరిగిన విధంగానే ఈ యొక్క ప్రసంగం ఉంది తప్ప ఈ ప్రసంగంలో ఎక్కడ కూడా పసలేకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ప్రతిరోజు కూడా అబద్దాలతోనే జీవనం సాగిస్తారు తప్ప ఏ ఒక్క నిజం కూడా చెప్పరు. తెలంగాణ భవన్లో రాజ్యాంగం విద్రోహం పేరుతో లఘు నాటికను ప్రదర్శించారు. రేవంత్ నిరంకుశ పాలన, రాహుల్ మౌనం అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాతర వేసి అనుముల రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. బలహీనుల రాజ్యాంగ హక్కులను హరిస్తూ ఉన్నారని మండిపడ్డారు. బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూలగొడుతున్నారని అన్నారు. గత 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పరిపాలనలో రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పాతర వేసి ఇవాళ ఇక్కడ అనుముల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం, చట్టాల ప్రకారం ఉన్న హక్కుల ప్రకారం వారికి తగిన పరిహారం, వారికి తగిన విధమైన అసెస్మెంట్ చేసి ఇవ్వాలని చెప్తారు. కానీ ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్లు నడుపుతూ ఇవాళ పేదలకి గొంతు లేకుండా చేసి వారి ఇళ్ళ నుంచి బయటికి లాగేసి ఇల్లుగులో కొడతా ఉన్నారు. ఈరోజు ఒక దుశ్శాసన పర్వానికి తెరలేపిన వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రధాని మోదీకి లేఖ రాశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. మీరు తీసుకువచ్చిన గ్రామాల సర్వే చారిత్రాత్మక నిర్ణయమని, 3.20 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే విజయవంతంగా పూర్తి చేశారని లేఖలో పేర్కొన్నారు. భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారని లేఖలో ప్రస్తావించారు. మీరు తెచ్చిన చట్టాన్ని ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్న ధర్మన 2024లో చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేశారని పేర్కొన్నారు. కేంద్ర ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ చట్టం అమలును సమీక్షించాలని ప్రధానిని కోరారు ధర్మాన ప్రసాదరావు. తిరుమల శ్రీవారి లడ్డూపై చంద్రబాబు రాజకీయం చేశారు అని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు అని నివేదిక తేలింది అన్నారు. అసత్య కథనాలతో ఎల్లో మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. బాబును భుజాలపై మోయడమే ఎల్లో మీడియా పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. అతి పవిత్రంగా భావించేటువంటి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద కూడా అనేక రకాలైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు వాడారు అని చెప్పి మాట్లాడడం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పిగ్ ఫ్యాట్ వాడారు అని చెప్పి మాట్లాడడం, సనాతన ధర్మమరణం, దేవాలయానికి సంబంధించినటువంటి మెట్లు శుభ్రపరచడం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అర్ధరహితం అని చెప్పి మందలించిన తర్వాత ఈరోజు దాని మీద సిట్ ఏర్పాటు చేశారు. దానిని కాస్త ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈరోజు దానికి సంబంధించి ఎనిమల్ ఫ్యాట్ కాదు, దానికి సంబంధించి డాల్డా కల్తీ చేశారని చెప్పి మాట్లాడతారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం కల్తీ జరగని లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. హిందువులకు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కుట్ర రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబు అంతకంతకు అనుభవిస్తాడని ఆయన దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. ఆ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం కదా. కల్తీ జరగని లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడు. ఏం చెప్పాడు? పంది కొవ్వు అన్నాడు, జంతువుల కొవ్వు అన్నాడు. భగవంతుడు ఉన్నాడు,
ఖచ్చితంగా చెప్తాడు, ఇది సమాధానం చెప్తాడు. పశువులు మేత సరిగా తిననప్పుడు, వేరే మేత తిన్నప్పుడు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పారు వాళ్ళు. దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనుకోవడం అనేది నీచం కాదా? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిపారు అని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు అని మండిపడ్డారు జై భీమరావు భారత పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి అని తిరుపతి లడ్డూను ఎంచుకున్నారని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేయాలి అని చూశారు అని ఆగ్రహం వ్యక్తం చేసిన జడ శ్రవణ్ ఇప్పుడు వారి పన్నాగం వారికే చుట్టుకుందని అన్నారు. తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తాను అని చెప్పారు జడ శ్రవణ్ కుమార్. మీరు క్రిస్టియన్ల మధ్య, ముస్లిమ్స్ మధ్య, హిందువుల మధ్య మానవహోమం సృష్టించడానికి, కుల మతాలు ఘర్షణలు పెట్టడానికి మీరు చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేయకూడదని అడుగుతున్నా. ఎప్పుడో 2022లో, 23లో, 24లో జరిగిపోయినటువంటి ఒక అంశాన్ని అభూత కల్పన చేసి ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసినాయి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలతో ఒక క్రీడను ఆడి తద్వారా ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలని అల్టిమేట్గా ఏమైంది సార్? వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు చేయాలని మీరు చేసినటువంటి పన్నాగం అడితిరిగి నిన్ను, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, ముగ్గురిని కూడా కార్నర్ చేసింది. తేలు కుట్టిన దొంగల్లాగా ఈరోజు మాట్లాడలేని పరిస్థితుల్లో, అరవలేని పరిస్థితుల్లో నిమ్మకుండిపోయినాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో తెలిపింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలను సిట్ విచారించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులను సిట్ విచారించింది. సుప్రీంకోర్టు తీర్పులు, చట్టాలను ఉల్లంఘించి నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా గీతం యూనివర్సిటీకి కట్టబెట్టడం దురదృష్టకరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఏఎస్ శర్మ అన్నారు. గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూములను దారాదత్తం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జయలక్ష్మికి బహిరంగ లేఖలు రాశారు. విశాఖపట్నం, ఎండాడ, రిషికొండలోని విలువైన భూములను గీతం యూనివర్సిటీకి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. ఇందులో ఎండాడలో కొన్ని సర్వే నెంబర్లలో ఉన్న భూములు, రుషికొండలోని కొన్ని భూములు రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత జాబితాలో ఉన్నాయని వివరించారు. అయినా ఈ భూములను గీతం యూనివర్సిటీకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవడం చట్ట విరుద్ధమన్నారు ఆయన. వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టులు చేసి జైళ్లకు పంపి పార్టీని అణచివేయాలనుకోవటం చంద్రబాబు భ్రమే అన్నారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని. కూటమి కుట్రలతో అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్ను అంబటి, విడుదలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కలిశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసమే పోలీసు యంత్రాంగాన్ని ఉసిగొల్పుతోందని వారు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలను ఎంతగా అణచివేసే, హింసిస్తారో అంతే పట్టుదలతో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారని స్పష్టం చేశారు. జోగి రమేష్ గారిని, మరి వారి కుటుంబాన్ని ఏ విధంగా వేధించారో రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు. ఇది అన్యాయం. అరెస్ట్ చేసి జైలుకు పంపించి టెంపరీగా ఒక రాక్షసానందం పొందుండొచ్చు. మీరు చూసినట్టయితే మీరు భయపడితే మాట్లాడకుండా ఉంటారేమో, మీరు భయపడితే వాళ్ళ గొంతు వినిపించరేమో, లేదా సైలెంట్ అయిపోతారేమో అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ చూశారు కదా జోగి రమేష్ గారు ఏ విధంగా మాట్లాడారో. మీరు టెంపరీగా ఇబ్బంది పెట్టుండొచ్చు. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పేరుతో అనేక మందిని అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ల పాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నము ఈ కూటమి ప్రభుత్వం చేసింది, చేస్తుంది. కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగ్గలేదు. మరి ఏ విధంగా మీరు వేధిస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే ఒక పర్సెప్షన్ అనేది బిల్డ్ చేసుకున్నారు పాజిటివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మీరు తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ కల్చరు, రెడ్ బుక్ సిస్టమ్ ఏదైతే రెడ్ బుక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చారో అదే మిమ్మల్ని దహించి వేయబోతుంది ముందని తెలియజేసుకుంటున్నాము. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో టీడీపీ గూండాలు బరితెగించారు. కంఠంరాజు కొండూరులో ఓ డైరీ ఫామ్పై దాడి చేసి భీభత్సం సృష్టించారు. తెనాలికి చెందిన నరేంద్ర కుమార్ 2020 నుండి డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. శివప్రసాద్ అనే వ్యక్తి దగ్గర ల్యాండ్ లీజుకు తీసుకుని ఏర్పాటు చేశాడు. అయితే కొద్ది రోజులుగా ల్యాండ్ ఓనర్ బావమరిది టీడీపీ నేత మల్లికార్జున ప్రసాద్ ల్యాండ్ ఖాళీ చేయాలి అని నరేంద్ర కుమార్ను వేధించాడు. అతడు కుదరదు అని తేల్చి చెప్పడంతో రాత్రికి రాత్రే తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. జేసీబీలతో డైరీ ఫామ్ను కూల్చేసి 26 గేదెలను తీసుకెళ్లారు. తన గేదెలను తనకు అప్పగించాలి అని బాధితుడు వేడుకుంటున్నాడు. అధికారులు తనకు న్యాయం చేయాలి అని కోరుతున్నాడు.
పోలీసులే తనకు అన్యాయం చేస్తున్నారంటూ ఓ టీడీపీ కార్యకర్త సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో జరిగింది. పోలీసులు న్యాయం చేయకుండా చుట్టూ తిప్పుకుంటున్నారని టీడీపీ కార్యకర్త లక్ష్మీనారాయణ సెల్ టవర్ ఎక్కాడు. తన కూతురు అల్లుడికి మధ్య విభేదాలున్నాయని, వివాహ సమయంలో ఇచ్చిన డబ్బు బంగారం ఇప్పించాలని వేడుకున్నా పోలీసులు పట్టించుకోవట్లేదన్నారు. పోలీస్ స్టేషన్లో సిఐ, ఎస్ఐ తమను అవమానించారని లక్ష్మీనారాయణ కూతురు ఆరోపించారు. లంచం తీసుకుని మోసం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కూటమి కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. మహిళలపై తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరినందుకు వీరులపాడు మండలం కొనతాలపల్లిలో షేక్ సైదాబీ ఇల్లు కూల్చివేశారు. పార్టీ మారిందనే కక్షతో ఇల్లును కూల్చివేయించారు టీడీపీ నేతలు. ఇల్లు కూల్చివేయడంతో పాటు షేక్ సైదాబీని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు వీరలపాడు మండలం టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్. 30 ఏళ్ల నుంచి అదే ఇంట్లో నివాసం ఉంటున్న షేక్ సైదాబీ తాజాగా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరడంతో ఈ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో షేక్ సైదాబీ ఆమె కుమార్తె కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో కూటమి నేతలు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. పక్క రాష్ట్రాలకు గ్రావెల్ అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా కార్వేటి నగరం మండలం గోపిశెట్టిపల్లి నుంచి తమిళనాడుకు వెళుతూ ఉన్న గ్రావెల్ లారీ గంగరాజు కండ్రిగ వద్ద అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రావెల్ తరలిస్తున్న 10 టిప్పర్ లారీలను అడ్డుకొని నిరసన తెలియజేశారు. మైనింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చైనా మాంజాకు మరో ప్రాణం బలైంది. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఏళ్ల పాపకు చైనా మాంజా తగలటంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి మృతి చెందింది. తన పెద్దవారితో కలిసి బైక్పై ముందు కూర్చుని వెళుతున్న 5 ఏళ్ల పాపకు చైనా మాంజా తగులుకుని గొంతు కోసుకుపోయింది. తీవ్ర రక్తస్రావమైన చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కన్నవారు. అయితే అప్పటికే చిన్నారి చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అల్లూరి జిల్లా పెంటపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న మహిళపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వస్తూ ఒక్కసారిగా అదుపు తప్పిన కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న 2 మహిళలను ఢీకొని పక్కనున్న పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరొకరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారులోని వ్యక్తిని స్థానికులు పట్టుకొని కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా చిట్వేలిలో విషాదం జరిగింది. వాగులో పడి తండ్రి, కొడుకు మృతి చెందారు. తిరుపతికి చెందిన నూర్లాల్ తన కుమార్తె పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం చిట్వేలికి వెళ్లారు. సింగనమల వీధిలో మస్తాన్వలి దర్గాలో మొక్కు చెల్లించారు. అనంతరం బంధువులతో కలిసి వాగును చూసేందుకు వెళ్లారు. 14 ఏళ్ల ఆసిఫ్ వాగులోకి దిగి కొట్టుకుపోయాడు. కాపాడేందుకు దూకిన నూర్లాల్కు కూడా ఈత రాకపోవడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం నిమిత్తం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోనసీమ జిల్లాలో కిలాడీ లేడీల చోరీ యత్నం బెడ్స్ కొట్టింది. షాప్ యజమాని అప్రమత్తంగా వ్యవహరించి ఒకరిని పోలీసులకు అప్పగించారు. పి గన్నవరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆటోలో వచ్చిన 4 మహిళలు ఓ నగల దుకాణంలోకి చేరి కొనుగోలు చేస్తున్నట్లు నటించారు. అంతలోనే దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా యజమాని గమనించి పట్టుకున్నారు. ఎలాగోలా 3 పారిపోయారు. ఒకరిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితురాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతున్న మేడారం జాతరను న్యూజిలాండ్ మావోరీ తెగకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. 18 మందితో కూడిన ఆ తెగ బృందానికి మంత్రి సీతక్క ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో మావోరీ తెగ తమ సాంప్రదాయ నృత్యమైన హాకా నృత్యాన్ని ప్రదర్శించింది. మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేశారు. అనంతరం మావోరీ తెగ ప్రతినిధులకు వనదేవతల దర్శనం చేయించారు. వనదేవతల వైభవం, చరిత్రను వారికి ఘనంగా వివరించారు. ఈ సందర్భంగా బంగారం, వనదేవతల ప్రసాదాన్ని అందజేసి తెగ ప్రతినిధులను సన్మానించారు. జాతీయ వార్తలు చూద్దాం. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో రేపు ఉదయం 11 గంటలకు
కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలి అని అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29వ తేదీన ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఆదివారం వచ్చింది. అయితే ఇలా ఆదివారం రోజు బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించేందుకు ఆలయ కమిటీ సిద్ధమైంది. చార్ధామ్ యాత్రలో భాగమైన ఈ దేవాలయాలతో పాటు కమిటీ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలకు ఈ నిబంధన వర్తిస్తుందని బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది తెలిపారు. త్వరలో జరిగే బోర్డు మీటింగ్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయం తెరుచుకోనుంది. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు నిరసనకు దిగారు. గిగ్ వర్కర్లను అధికారిక కార్మికులుగా గుర్తించాలి అని, సెంట్రల్ గిగ్ చట్టాన్ని గుర్తించాలి అని డిమాండ్ చేశారు. అకారణంగా ఐడీలు నిషేధించడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించకపోతే ఫిబ్రవరి 3న మరోసారి నిరసనకు దిగుతాము అని హెచ్చరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఒక గొడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆనంద్పూర్లో నజీరాబాద్ ప్రాంతంలో డ్రై ఫ్రూట్స్ గిడ్డింగ్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. అందులో పనిచేసే 3 కార్మికులు సజీవ దహనమయ్యారు. మరికొందరు కనిపించడం లేదు. దీంతో వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 15 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మరోవైపు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్ బాటిల్స్ ఈ గొడౌన్లో నిల్వ చేయడంతో మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న మరో 2 గిడ్డంగులకు కూడా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 3 కార్మికులు మరణించినట్లుగా అధికారులు తెలిపారు. మరో 6 వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. బ్యాంకు ఉద్యోగులు రేపు బంద్కు పిలుపునిచ్చారు. వారంలో 5 వర్కింగ్ డేస్ ను డిమాండ్ చేస్తూ బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 23న ఈ మేరకు ప్రకటన వెలువడింది. గత బుధవారం, గురువారం ఈ విషయంపై చీఫ్ లేబర్ కమిషనర్తో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు తమ సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చు అంటూ కస్టమర్లకు మెసేజ్లు పంపాయి. జమ్మూ కాశ్మీర్లో దట్టంగా మంచు కురుస్తోంది. గజగజ వణికిపోయే చెరలో ఎంతో సాహసంతో గస్తీ కాస్తున్నారు మన సైనికులు. కఠిన పరిస్థితుల్లోనూ దేశ రక్షణలో వెనుకడుగు వేయటం లేదు. దేశంపై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు జవాన్లు. హిమాచల్ ప్రదేశ్లో మంచు భీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు వర్షానికి మనాలి హిమమయంగా మారిపోయింది. రోడ్లపై మంచు గుట్టలుగా పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మంచును తొలగిస్తూ రాకపోకలను పునరుద్ధరిస్తూ ఉన్నారు అధికారులు. మంచు కారణంగా ఎటు వెళ్లే దారి లేక గత 2 రోజులుగా పలువురు పర్యాటకులు మనాలిలోనే ఉండిపోయారు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇండియాలో పర్యటించబోతున్నారు. వచ్చే మార్చి తొలి వారంలో మార్క్ ఇండియాలో పర్యటిస్తారని కెనడాలో భారత రాయబారి దినేష్ పట్నాయక్ వెల్లడించారు. మార్క్ పర్యటన సందర్భంగా ఇండియాతో ఎనర్జీ, అణు సహకారం, మినరల్స్, టెక్నాలజీ వంటి వివిధ రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. కెనడాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్న అమెరికాకు ధీటుగా ఇండియాతో వ్యాపార, వాణిజ్య ఒప్పందం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది. అగ్రరాజ్యం అమెరికా 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ ను ఇటీవల నిలిపివేసింది. ఈ నిర్ణయంతో 2027లో గ్రీన్ కార్డు కోటా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ 75 దేశాలకు ఈ ఏడాది 67,000 ఇమిగ్రెంట్ వీసాలు జారీ అవుతాయి. అయితే ప్రాసెసింగ్ నిలిచిపోవడంతో వినియోగం కాని కోటా మిగిలే పరిస్థితి ఏర్పడింది. దీంతో వచ్చే ఏడాదికి అదనంగా దాదాపు 50,000 గ్రీన్ కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో 8 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలిపోయింది. టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం బాంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది చనిపోయి ఉండవచ్చని సమాచారం. ప్రమాదానికి మంచు తుఫానే కారణమా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ దేశ సరిహద్దుల వద్ద రోజుకు 65 మంది భారతీయులు అరెస్ట్ అవుతున్నట్లు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వెల్లడించింది. 2025 జనవరి డిసెంబర్ మధ్య
23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇలా పట్టుబడుతున్న అక్రమ వలసదారుల్లో అత్యధికులు భారతీయులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా మంచు గుప్పిట్లో విలవిల్లాడుతోంది. ప్రకృతి ప్రకోపానికి అమెరికా వణికిపోతోంది. ఓవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు రికార్డు స్థాయి హిమపాతం. వరుస జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కోవిడ్ మహమ్మారి తర్వాత ఎన్నడూ లేని విధంగా విమానయాన రంగం కుప్పకూలిపోయింది. లక్షలాది మంది ప్రజలు విద్యుత్ లేక అంధకారంలో మగ్గుతున్నారు. గడ్డ కట్టే చలిలో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. మొత్తం 30,000 మంది తొలగింపు ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి రెండో విడతలో 16,000 మందిని తొలగించనుంది. ఇప్పటికే గత అక్టోబర్లో 14,000 మందిని ఇంటికి పంపగా తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. 2023లోనూ 27,000 మందిని తొలగించిన అమెజాన్ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో మళ్లీ లే ఆఫ్స్ బాట పట్టడం ఐటీ రంగంలో కలకలం రేపుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఈ వారం ఒత్తిడిలోనే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. టారిఫ్ అనిశ్చితులు, విదేశీ మదుపర్ల అమ్మకాలతో సెంటిమెంట్ దెబ్బతినటం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు సానుకూలతలు తేవచ్చని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈరోజు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సాధారణ పని గంటల్లో పనిచేయనున్నాయి. మూలధన లాభాల పన్నుల్లో కొన్ని మార్పులు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి గణాంకాలు, విదేశీ మదుపర్ల ధోరణి, రూపాయి కదలికల ప్రభావం చూపుతాయి. నిఫ్టీ 50 కంపెనీలు 2025 తరహాలో ఈ ఏడాది 10% వృద్ధిని సాధించవచ్చని బ్రోకరేజీ సంస్థలు పేర్కొంటున్నాయి. బంగారం, వెండి ధరల దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. గత వారం విశ్వరూపం సృష్టించిన ధరలు ఈ వారం కూడా అదే రేంజ్లో దూసుకెళ్తున్నాయి. రాకెట్లా పరుగులు పెడుతున్నాయి. బంగారం కొనాలా వద్దా అన్న సందిగ్ధంలో పడుతున్నారు. ఇక సామాన్యుడి పరిస్థితి అయితే మరీ దారుణం. ఈ పరిస్థితుల్లో ఏం కొనగలము అంటూ హడలెత్తిపోతున్నారు. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 1,690 రూపాయలు పెరిగి 161,950కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 1,550 రూపాయలు పెరిగి 148,450కి చేరింది. ఇక కిలో వెండిపై 10,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 3.75 లక్షలకు అమ్ముడవుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. గాయం కారణంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి 3 టీ20లకు దూరమైన తిలక్ వర్మ చివరి 2 మ్యాచ్లు ఆడట్లేదని బీసీసీఐ తెలిపింది. అతని స్థానంలో శ్రేయస్ జట్టులో కంటిన్యూ అవుతారని వివరించింది. అయితే వచ్చే నెల ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ నాటికి తిలక్ వర్మ పూర్తి ఫిట్నెస్ను సాధిస్తారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నెంబర్ 3లో ఇషాన్ ఆడుతూ ఉండగా తిలక్ జట్టులో జాయిన్ అయితే ఆ స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.